కొంతమంది అంటే వాళ్ళకి రెగ్యులర్‌గా చిరుతిళ్ళు తినే అలవాటు ఉంటది. అంటే ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ తినేస్తా ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత ఈ చిరుతిళ్ళు అవి తింటా ఉంటారు. సో, దానివల్ల వాళ్ళు కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు అంటే ఇప్పుడు ఎసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, లేకపోతే మనం చూసుకుంటే ఇప్పుడు చాలా రకాలైన జబ్బులకు గూడా కారణం జంక్ ఫుడ్ ఇవన్నీ గూడా. సో, అతిగా తీసుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలుంటాయి? జనరల్‌గా మీరు మంచి క్వెషన్ అడిగారు ఈశ్వర్ గారు. కొంతమంది ఈ స్వీట్ షాప్స్ వాళ్ళు అయితేనే కానివ్వండి, కొంతమంది ఏ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళు కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే బాడీ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ మీల్కి 3 అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి. సపోజ్ 8:30 ఆ టైంలో మనం కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక 3 అవర్స్ గ్యాప్లో మళ్ళీ ఏదైనా లిటిల్ ఒక బిస్కెట్ కానివ్వండి, ఏదైనా స్నాక్స్ కానివ్వండి అలా తీసుకోవచ్చు. సో స్మాల్ మీల్ ఉండాలి ఆ టైంలో. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక చిన్న మీల్ తీసుకోవాలి. సో అలాగే లంచ్కి డిన్నర్కి మధ్యలో మళ్ళీ ఒక 4-4:30 ఆ టైంలో మనం కనుక కొంచెం లైట్గా ఏమైనా స్నాక్స్ కానివ్వండి, అంటే స్నాక్స్ అంటే సపోజ్ చిప్స్ కానివ్వండి, బర్గర్ కానివ్వండి, పిజ్జా ఇలాంటివి కాకుండా ఏదైనా డ్రై ఫ్రూట్స్ లేదా మొలకెత్తిన గింజలు ఇలాంటి వాటిని 4-4:30 ఆ టైంలో తీసుకోవాలి. మనం ఈ 4-4:30 టైంలో తీసుకొని 6:30-7 టైంలో కనుక డిన్నర్ ముగిస్తే చాలా మంచిది, హెల్తీగా ఉంటాం. చాలామంది ఇంకా పర్ డే ఓన్లీ 2 మీల్సే 2 మీల్స్ కూడా చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మార్నింగ్ 9-9:30కి మంచి మీల్ తీసేసుకొని అలాగే 6-6:30కి డిన్నర్ కంప్లీట్ చేస్తుంటారు. సో ఈ మధ్యలో ఏదైనా జ్యూసెస్, కోకోనట్ వాటర్ అలాంటివి ఫ్రూట్స్ ఇలా తింటే ఓకే, హెల్తీగా ఉంటారు. మీరు అడిగినట్లు ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ డైజెషన్ అవ్వటానికి మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. సపోజ్ లంచ్ ఒక కప్పు రైసు, 2 రోటీసు ఇలా తీసుకుంటే దానికి అవసరమైనంత మాత్రమే జఠర రసాయనాలు రిలీజ్ అవుతాయి డైజెషన్ అవ్వటానికి. సో సపోజ్ ఏదో కొంచెం ఏదైనా తీసుకుంటే అదే మోతాదులో మళ్ళీ జఠర రసాయనాలు రిలీజ్ అయ్యి ఈ తిన్న ఫుడ్ తక్కువగా ఉంటే అప్పుడు యాసిడ్స్ ఎక్కువైపోతాయి. ఎక్కువ అవడంలో యాసిడ్స్ ఫామ్ అయిపోయి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. దీని కారణం వల్ల మనకి క్యాన్సర్ అలాంటి రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు పడితే అప్పుడు చిల్లర తిండి, చిరుతిండులని తినకుండా ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఓ పద్ధతి ప్రకారం మనం ఏం తింటున్నాం అది మన ఆరోగ్యానికి ఒక బూస్టర్ లాగా పనిచేయాలి. సో మనకి హెల్త్ ఎనర్జీ పెరగడానికి పనిచేయాలి, కానీ మనం తీసుకునే ఫుడ్ దానివల్ల మన హెల్త్ పాడైపోయే ఫుడ్ తీసుకోకూడదు. ఇప్పుడు మన మిల్లెట్స్ కానివ్వండి లేదా మొలకెత్తిన గింజలు కానివ్వండి ఇలాంటివి తీసుకుంటూ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి తీసుకుంటూ ఉంటే ఎప్పుడు నిత్యం యవ్వనంగా ఎలాంటి రోగాలు, ఎలాంటి సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అద్భుతంగా ఈ 6-6:30 టైంలో మనం డిన్నర్ చేస్తే హ్యాపీగా హెల్త్ని లీడ్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.